చెన్నైలోని చెపక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ జట్టు సీఎస్‌కేపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 19/4 ఓవర్లలో 154 పరుగుల ఆలౌట్ అయింది. చెన్నై బ్యాటర్లలో డేవాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లో 42 పరుగులు ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాడ్కట్ రెండేసి వికెట్లు తీయగా, మొహమ్మద్ షమి, కామిందు మెండిస్ తలో వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18/4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ జట్టులో ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 44 పరుగులు చేయగా, కామిందు మెండిస్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 32 పరుగులతో నాటౌట్‌గా ఉంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అంజుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసులో ఎస్ఆర్‌హెచ్ 5 మ్యాచ్లు మిగిలిన 5ట్లో 5 విజయాలు సాధిస్తే 8 విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరవచ్చు. 4ట్లో విజయం సాధించిన 7 విజయాలతో రన్ రేట్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇదో గొప్ప విజయం. రాత్రి మాకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి. మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు సమిష్టిగా రాణించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లే మ్యాచ్ను ముగించాలనుకున్నారు. కానీ కండిషన్కు తగ్గట్లుగా డిఫెన్స్ని ఆడి విజయాలాంఛనాన్ని పూర్తి చేశారు. పిచ్ కండిషన్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాం. హెన్రీ క్లాసెన్ను ఆఫ్ ది ఆర్డర్ పంపించి నితీష్ కుమార్ రెడ్డిని ఫినిషర్ రోల్ ఇచ్చాం. సీఎస్కేపై మాకు గొప్ప రికార్డు లేదు. దాన్ని సరిచేయాలనుకున్నాం. ఈ మ్యాచ్ మరింత సౌకర్యంగా ముగించాలనుకున్నాం. మొత్తానికి ఈ విజయంతో సంతోషంగా ఉన్నాం అని ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.